హాయ్ ఫ్రెండ్స్, రెడ్మీ A2 మొబైల్ అనేది మైక్ వినపడలేదని కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చారు. దాన్ని సింపుల్గా మనం చేయొచ్చు. అది ఎలాగనేది మీకు చూపిస్తా. సో ఇది రెడ్మీ A2 ప్లస్ మొబైల్. ప్రజెంట్ ఇది న్యూ మోడల్ మొబైలే. ఇది ఆయనకి మైక్ వినపడట్లేదు. దీన్ని మనం చాలా సింపుల్గా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్గా మనం సిమ్ ట్రే ఓపెన్ చేసుకోవాలి. ఇదైతే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలా బెటర్. షట్ డౌన్ చేసుకున్న తర్వాత మనం పార్ట్స్ అనేది ఓపెన్ చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది. ప్లస్ ఫోన్కి కూడా ఏం డ్యామేజ్ కూడా ఉండదు. సో ఇలా ఓపెన్ చేసుకుని మనం దీన్ని మనం చాలా సింపుల్గా మార్చుకోవచ్చు. ఈ స్క్రూస్ అనేది మనం మ్యాగ్నెట్ ఏదైనా ఉంటే మ్యాగ్నెట్కి మనం పెట్టుకొని మ్యాగ్నెట్కి స్క్రూస్ అనేది పక్కకు పోకుండా నీట్గా మనం పెట్టుకుంటే కూడా పక్కకు పోవి. మనం ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుంది. స్ట్రిప్ను అయితే చాలా స్మూత్గా డీల్ చేయాలి ఇది. అలాగే ఇది యాంటైనా అంటారు దీన్ని. యాంటైనా వైర్ని చాలా జాగ్రత్తగా తీయాలి. ఇదైతే ఇది పోయిందంటే మరి మనం ఇలాంటిది కొత్తది వేసుకోవాల్సి వస్తుంది. లేదా ఇక్కడ కట్ అయిందంటే కూడా దీన్ని కూడా మనం కొత్తది రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది పోయినా కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా నేను ఒక వీడియో రూపంలో అయితే చూపిస్తాను తర్వాత. సో ఇది యాక్చువల్గా ఇక్కడ వస్తుంది అనమాట మైక్. బట్ ఈ మైక్లు అనేది ప్రజెంట్ మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కూడా ఈ సీసీ బోర్డ్ అనేది కొత్తది వేసేయచ్చు. కొత్తది నేను ఆల్రెడీ తెప్పించాను. ఇది కొత్తది. ఈ కొత్త బోర్డు అనేది మనం వేయడం వల్ల మనకి మైక్ అనేది ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. చూడండి, సేమ్ దానికి ఎలా ఉంటే అలాగే వస్తుంది. ఇవన్నీ కూడా వస్తాయి. చార్జర్ పిన్, జాక్, ఇయర్ ఫోన్ జాక్, యాంటైనా, మైక్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అక్కడి నుంచే వస్తాయి. చాలా సింపుల్గా చేయొచ్చు ఇది రిపేరు. మనం దీన్ని నీట్గా క్లియర్గా సెట్ చేసుకొని స్క్రూస్ అలాగే వేసేసి ఈ స్ట్రిప్ అనేది పక్కకి వెళ్ళకోకుండా ఈ యాంటైనా వైర్ అనేది సైడ్కి వెళ్ళకుండా మనకి మరి డోర్ వేసేటప్పుడు డోర్ ఇలా నీట్గా ఫిట్ చేసిన తర్వాత మనం సిమ్ ట్రే దానికి పెట్టేసి ఫోన్ని మనం ఆన్ చేసి చూద్దాం మైక్ పని చేస్తుందా లేదా అని. మీకు జూనియర్ NTR